అమ్మా పొరపుట్టు వచ్చేస్తుంది. చిన్ను నన్ను మరితే నాయనా. $405 and Libby. $410. There are the four bids. The actual retail price is $405 and Libby. $410. There are the four bids. The actual retail. ఈ గొంతు ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో హలో, ఇన్ని రోజులు లేట్ అయిపోయినవే, ఇప్పుడు గుర్తొచ్చాను నీకు. చెప్పేదినా? చెప్పు. అది మమ్మీ వాళ్ళ ఇంట్లో లేరు. అయితే 4 days దాకా ఎవరు రారు. మనం అనుకున్నాం కదా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో నేను ఈ 4 days చూస్తాను. అయితే ఇప్పుడు ఏంటి, ఇంటికి రమ్మంతో అంతేనా? అదే కదా చెప్పేది. ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో ఉంటున్నావు కదా, టచ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసావంటే నరికేస్తా చెప్తున్నా. అదేటే మరి ఏటి చేయడానికే నన్ను రమ్మంత నువ్వు? అంటే ఏంటి, ప్రేమ లేదా నా మీద? ప్రేమ ఉంది కాబట్టి ఆగలేనంతను. అయితే వద్దులే, బ్రేకప్ చేసుకుందాం. దీనమ్మ ఇప్పుడేమది ఎక్స్ట్రా చేస్తుంది. ఏంటేం మాట్లాడవు? ఏట్లేదులే, బయలుదేరుతాను. ఎరా మావా, ఇలా వేసుకొని ఎడిగిపోతున్నావు? గుంటకాడికి వెళ్తాను రా. అవునా, ఎందుకు రోయ్? ఇంకెందుకు, అందుకే. ఆహా, నీ పని బాగుంది మావా. నీ హైట్కి నీ పర్సనాలిటీకి అన్ని పనులు అయిపోతున్నాయిరా. రేయ్, ఇంకోసారి హైట్ అన్నావు అనుకో, నీ అబ్బా నీకేం తెలుసురా నా బాధ. ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చినా చిన్న గుంటలా కనబడతాను. ఎలాగో యుద్ధానికి పోతున్నావుగా, అదే పెద్దగా అవుతుందిలే. ఏట్రా పెద్దగా అయ్యేది? ఏజ్ మావా, ఏజ్. నువ్వు నీ డబల్ మీనింగ్ డైలాగులు, అది భూతా బుర్రా. సర్లే, నేను వెళ్ళొస్తాను. దింపమంటామా? వద్దులేరా, మళ్ళీ అదేంటి అనుకుంటుంది. సరే గాని ఇట్రారా, పోయేటప్పుడు బెలూన్లు కొనుక్కొని పోరా. ఏమైందిరా? అది ఏలు పట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా బిల్లులు కొనుక్కొని నోట్లు ఎట్టుకుని ఊదుకోవాలా? సరేరా, ఫ్రస్ట్రేట్ అవ్వకు, పోయి సావు మరి. పందినాయాల పెద్ద సజెషన్ లీయడానికి వచ్చాడు. దబెలా సావు పో. వీని పనే బాగుంది, మంచిగా పోరి. హో గాడ్, నాకు కూడా ఒక పిల్లని సెట్ చేయి. ఎవట్లేడు కదా అమ్మా. అమ్మయ్య, ఇది ఒక్కదయ్య ఉంది. ఏంటి దొంగలాగా వస్తున్నావు? అమ్మా, ఫ్రిడ్జు, టీవీ, సోఫా బాగానే పెద్దగా ఉందా మీ ఇల్లు? అబ్బా, వాసన బాగుంది. ఏడుండవే? జిలేబీ ఫ్రై, మురిగిన మజ్జిగ. మురిగిన మజ్జిగ? అమ్మో, ఎన్నానికి అదొకలాగా ఉంది. ఏదో నీ కోసం చేసా. నా కోసం ట్రై చేసావా, లేకపోతే నన్ను లేపడానికి ట్రై చేసావా?
ఏంటి అట్లా అంటావు? వాసన బాగానే వస్తుంది కదే, మురిగిపోయింది అది ఇది అంత నువ్వు. ఊరికే చెప్పా, భయపడకు, నేను వంట బాగానే చేస్తా. సర్లే, నాకు ఆకలి అవుతుంది, తినేసి వచ్చి మాట్లాడుకుందామా? నేను ఆల్రెడీ తినేసా, నీకు కావాలంటే చెప్పు పెట్టిస్తా. సరే తీసుకెళ్ళి. అమ్మయ్య, టేస్ట్ అదిరిపోయింది. నచ్చిందా? మామూలుగా కాదు. ఇంకొంచెం పెట్టినా? వద్దులే, మళ్ళీ పని చేయలేను. ఏంది? అంటే అది ఇంట్లోనా మామూలు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి చేయలేనమాట. ఇంకా చెప్పురా, నేను మొత్తం ఏం చేసావు? గాలికి పోయే కంప సంకకి తగిలించుకున్నాం. ఆ? మరి నిన్న జరిగింది ఏటైంది అని అడిగితే మన నాకు అలాగే మండుద్ది అనమాట. అవునా? మరి నిన్నటి పెరిగాను బాగానే తింటున్నావుగా. నిన్నటిదా? నిన్నటిదే, అది కూడా మిగిలితే కుక్కకి వేద్దామని పక్కన పెట్టాను. మరి నువ్వే కుక్కలాగా లొట్టలేసుకొని తింటున్నావు. సర్లే, నువ్వైనా తింటున్నావు, ఫుడ్ వేస్ట్ కావట్లేదు, అదే సంతోషం. అమ్మా, నాంగన కుక్కలు తినే ఫుడ్ పెట్టింది. అమ్మా, నిన్నట అన్నమాట. నీళ్ళు ఎక్కడ ఉన్నాయోటో, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? నీళ్ళు ఏమిటి? ఊసే ఏటి ఇది? ఎలా కొన్నాయేటి నీళ్ళు? బోర్ నీళ్ళు అనుకుంటారులే. సర్లే. అమ్మా, అయినా కుక్కలు తిన్న తిండి నువ్వు తింటే ఎలా అరుగుతుంది అనుకున్నావు? నువ్వు నీ కుక్కల రిఫరెన్స్ తిన్నాను కదా, అయిపోయింది కదా, ఎందుకు అలా మొత్తుకుందా నువ్వు? సరే గాని పోయి నీళ్ళు తాగిరా పో. తాగానులే ఆల్రెడీ. ఎక్కడ తాగినావురా? అగో అక్కడ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులోనే తాగాను. ఏదో స్టీల్ గ్లాస్ లో తాగావా? అవును. రే, నీకేమైనా పిచ్చా? నన్ను అడగొచ్చు కదా వాటర్ కావాలని. ఏమైందే? ఏటని కలిపి పెట్టి దాంట్లోనా? అది గోమూత్రం రా యదవా. గోమూత్రమా అంటే? ఆవు ఉచ్చ. అమ్మా, వచ్చిన రోజు ఆ వచ్చి తాగిచ్చింది, ఇక రాను నేడు చేతతో. అమ్మా, ఏట్రా ఆ వచ్చి తల తిరుగుతుంది. అమ్మో, అమ్మా.
ఏం చేస్తున్నారు నువ్వు? ఏ డాక్టర్ ఇస్త్రీ చేసుకునేవాడిగా సూపర్ హీరో సుల్లుగా అటు చచ్చిపోయాడుగా. ఓ షట్ డాక్టర్ కరా ఇంకొకరు ఉన్నారు సూపర్ హీరోలు. హీ మ్యాన్ బలంగా ఉంటాడు, సూపర్ మ్యాన్ గాల్లో ఉంటాడు, స్పైడర్ మ్యాన్ సాలిడ్ పవర్. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానే నీకు? వీళ్ళందరూ చెడ్డి ప్యాంట్ పైన వేసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన చెడ్డి డ్రాయర్ హ్యాస్ టు బి ఇన్సైడ్ అవర్ నీ ప్యాంట్. అంకమ్మ నువ్వా? ఎవరో అనుకొని భయపడ్డాను. అంటే నేనంటే భయపడవా? నువ్వంటే చాలా భయమే నాకు. రే ఏంట్రా పొద్దునే గోలా? పొద్దున్న ఇలాంటి మూవీ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసు నీకు? అవన్నీ ఇక్కడ నడవు. లేచి స్నానం చేసి పూజ చేయపో. ఆ? పూజ? అవును. అమ్మో, నువ్వు నా దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బంగారం. నాకు చదివే రాదు, ఇంక మంత్రాలు లేట్ చెప్తాను చెప్పు. మంత్రాలు చదవక్కర్లేదమ్మా, పోయి పూజ చేయి చాలు. ఏహా, ఊరికే నాకు రాదు అంటే చెయ్యి అంటావు గోటగానా? చూడు, మా ఇంట్లో ఇవన్నీ కామన్. రోజు చేయాల్సిన పనిలో ఇది ఒకటి. నీ ఇంట్లోని పని అయితే నాకేటి సంబంధం? మా ఇల్లు మీ ఇల్లు ఏంట్రా? నా మీద ప్రేమ లేదా నీకు? అబ్బా, ఇది మళ్ళీ యాక్టింగ్లోకి దిగింది. చెప్పురా, సైలెంట్గా ఉంటావేంటి? ఏహా, ఆపెంకా. నీ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నా. సత్తానులే ఇల్లు. సావక్కర్లేదు, పూజ చేస్తే చాలు. అదేలే, చేసే సత్తానంతన్ను. ఎందుకు అట్లా మాట్లాడతావు? నేను నీకు విషయం చెప్పనా? ఇంకో పని మళ్ళీ చెప్పి చంపుతావా? నేను ఆల్రెడీ పూజ చేసేసాగా. పూజ చేసావా? ఎందుకే నాతో నెలగా ఆడుకుంటా నువ్వు? నాకు అర్థమైపోతుంది నా ఫ్యూచరు. నీ చేతుల్లో నేను చచ్చిపోతానంతే. ఏంట్రా మళ్ళీ అలానే మాట్లాడుతున్నావు? అబ్బా, నీకు దండమే తల్లి. ఎందుకే నాకు బిహేవ్ చేస్తాను నువ్వు? మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదే, ఇప్పుడు ఎందుకు అలా వింతగా చేస్తాను అసలు? అమ్మాయిలందరూ ఇంట్లో ఒకలా బయట ఒకలాగే కదరా ఉంటారు. నీలాగా మాత్రం ఎవరు ఉండరమ్మా. నువ్వు కొద్దిగా టిఫిన్ చేసి పెడితే నీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తింటాను, ఓకేనా? వచ్చిన రోజా వచ్చి తాగిచ్చింది ముష్టి మోకందే. అమ్మ ఇంకెన్ని దారుణాలు చేస్తుందో ఏటో. ఏంటి నీళ్ళు రావట్లేవేటి? అమ్మా నీళ్ళు రావట్లేవు, వెయిట్ చేయాలి. ప్రియా, ఈ గుంటేటి ఎంత లేదు. ప్రియా, రేయ్ ఎందుకురా అరుస్తున్నావు? పక్కింటి వాళ్ళు వింటారు. ఓసే నీళ్ళు రావట్లేవే, అరుత్తాను వేట అంతావు. అయ్యో అవునా? అవునా ఏటే? ఎల్లు మాట్రాంచి ఎల్లు. మోటార్ పని చేయట్లేదుగా. మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా, బఫ్ ఉందానా? అబ్బా, చేసే స్నానం జాలలే గాని బయటికి రా, టిఫిన్ చల్లారిపోతుంది. నా కర్మ, బలి సొచ్చు కొట్టుకున్నట్టుంది దీని కొంపకి. అమ్మా, టిఫిన్ ఎడితే తింత నాకలే. అయిపోయింది, ఫ్రిడ్జ్ లో పెట్టాను, వెళ్ళి తినేసిరా. ఫ్రిడ్జ్లో పెట్టావా? అదేంటి అదంతే. అంతే అంటే? అంతే అంటే అంతే. తింటావా లేదా? తింతానమ్మా, లేకపోతే నేను చచ్చేలాగా ఉన్నాను. ఇదిగో, నాకేం వద్దు. అదేంటి? ఆ వాసనకే నాకు కడుపు నిండిపోయింది, అందుకే వద్దు. ఓహో, అంత బాగా చేసావా? కుమ్మెత్తనైతే. ఎక్కడున్నా? ఓకే, ఏంటిది అసలు? వాసన బాగానే వస్తుంది. వచ్చేయ్, ఇది ఎన్ని రోజులు తెలుసుకోవచ్చా? జస్ట్ 4 రోజులది అంతే. 4 రోజులా? అమ్మా నువ్వు. ఏయ్, 4 రోజులా? మనిషి అన్నోడు ఎవడని తింటాడే 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫుడ్డు?
ఏంట్రా అలా అంటున్నావు? నన్ను లవ్ చేసిన వాడివి మా ఇంట్లో ఫుడ్ షేర్ చేసుకోలేవా? అమ్మా నేను షేర్ చేసుకోలేనమ్మా. అబ్బా కడుపులో వస్తుందమ్మో. ఇవాళ నా లాస్ట్ దినం లాగుంది. ఎందుకురా అలా మాట్లాడతావు? నువ్వు లేకుండా నేను బతకగలనా? అందుకేనా ముందు నన్ను చంపిద్దామని చూస్తాను. మా ఇంట్లో ఫుడ్ ఇలానే తింటాం రా. మైండ్ దొబ్బిందే నీకు నీ ఫ్యామిలీకి. నీకు దండమే తల్లి. నాకు నువ్వొద్దు, నీ ప్రేమ వద్దు. అది కాదురా, నేను చెప్పేది విను. అమ్మా బాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. వాష్రూమ్కి తగ్గిపోతుంది. వెళ్ళి పేపర్తో తుడుచుకోవాలా? చొక్క నీళ్ళు రావట్లేవు అక్కడ. అరే నేను అడ్జస్ట్ అవుతున్నాను కదరా, నీకేమైతుంది చెప్పు? అమ్మా నీ అంత అడ్జస్ట్మెంట్ నాకు రాదమ్మా. నీకు దండము, నేను వెళ్ళొస్తాను. అమ్మో రేయ్. ఇక్కడ ఉంది చచ్చిపోయేలాగా ఉన్నాను. उठाइए ना, उठाइए ना। హలో బావా నా బతుకు ఊగిపోలే అయిపోయిందిరా. ఏమైందిరా స్వామి? నా గుంటతో గొడవ అయ్యి వారం రోజులు ఫోన్ మాట్లాడలేదురా దాంతోనే. అరే 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 అది నేను ఇంటికాడికి పిలిచిందన్నావు గారా? అదేరా మాట్లాడలేదని కోపం పెట్టుకొని 4 రోజులు మురిగిపోయిన ఫుడ్ పెడుతుందిరా నాకు. టార్చర్ పెడుతుందిరా నాకు ఇక్కడ ఇంట్లోనా. ఒరే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? ఆఫీస్లో. సరే మన అడ్డ దగ్గర ఉంటాను, వచ్చి నువ్వు. అరే ఆఫీస్లో ఉన్నారా ఎదవా? బొక్కమెత్తంతాను యాదవ కన్నా. టైం ఎంత అయిందిరా? లాగౌట్ టైమే కదా, మూసుకొని రా. సరేరా వచ్చేస్తున్నా, అక్కడే ఉండు. బొక్కమెత్తన్నారు యాదవ్కి. వీడేంది నన్నే చూస్తుండు? వర్క్ చేసుకోడా? उठाइए ना। చెప్పరా ఏంది నీ లొల్లి? అరే నాకు అసలు గుంట పద్ధతి ఏంటో అర్థం కావట్లేదురా. మనిషిని కుక్కలా చూస్తుంది, సద్దన్నం పెడుతుంది, మురిగిపోయినవన్నీ పెడుతుంది. మళ్ళీ ఏమైనా అడిగితే మా ఫ్యామిలీ అంతా ఇంతే, ఏ నువ్వు అలా ఉండవా అని అంటుందిరా. అబ్బా చీ గలీజ్. ఏం గలీజ్రా? నీ పోరిరా. ఏడు శాతం నా కర్మ. లవ్ చేసినావుగా, నీ సావు నువ్వు సావుపో. ఇంకా నాకు వద్దురా దరిద్రం, వదిలేస్తాను. రే 3 సంవత్సరాల రిలేషన్షిప్ రా, చిన్నవాటికే బ్రేకప్ అంటావేంట్రా? నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు ఆ దరిద్రమైన లైఫ్ వద్దురా. సరే ఆ పిల్ల కంటే మంచి పిల్ల దొరుకుతా అంటావా అయితే? రే నీకు ఆ పిల్ల దొరుకుడే ఎక్కువరా. సరేరా నన్ను ఇంటికాడ దింపి, మళ్ళీ ఒక్కదై ఉండలేదు పాపం. ఇప్పుడేగా రా దరిద్రం నాకెందుకు అన్నావు? నాకు సిగ్గు చీరలు లేవు కదరా. అది నాకు తెలుసులేరా. పోయిగా నీ సావు నువ్వు సావుపో. సర్లేరా నేను వెళ్ళొస్తాను అయితే, బాయ్ మరి. ఏయ్ అసలు ఎందుకు వచ్చినావు? నాకెందుకు ఫోన్ చేసినావు? మళ్ళీ ఎందుకు పోతున్నావురా? సరేరా నన్ను ఇంటికాడ దింపి, మళ్ళీ ఒక్కదే ఉండలేదు పాపం. థూ నీ ఇంట్లోనా? ఫీజ్ రా, ఫీజ్ దా. నీకు సావు తప్పదురా. ఇకవా వండాడు మంచాడే.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమైందిరా? ఇదేరా ఇల్లు. సరే దింపుతా పారా ఇంటికాడ. ఒరే నీ అబ్బా ఇంకా నా అత్తారిల్లు అవ్వలేదురా. ఈ తిన్నకి వెళ్ళిపోతా వేటి ఇంటి లోపలికి. సరే మరి సావుపో. సరే మరి పోయేస్తా. ఏయ్ ఎక్కడికి పదా లోపలికి టీ తాగేసి వెళ్ళిపోదు. అరే ఏ రా నేనెందుకురా? పిట్రా పిట్టు ఇంకెందుకు స్టార్ట్ చేసావురా బొక్క కొడివి. దిగెక్కడ ఎక్కడ పెట్టు వెళ్ళిపోతా వేటి. సరే పద. పదా పందిలాగా తొక్కపోతున్నావు కొన్నాడు. ఆగురా అయ్యా మెల్లిగి పద. ఎవడైనా చూసేటనుకో కట్టేసి కొట్టిగలరు. కోపంతో వెళ్ళిపోయినావు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వచ్చినట్టు? నువ్వు రారా లోపలికి. సిగ్గుంతే నిన్నెందుకు లవ్ చేస్తాను చెప్పు. డోరేరా. వాడేవాడు నీ తోకనా? వాడు నా ఫ్రెండు. రే మచ్చా. ఏయ్ నువ్వు ఉండరా. ఆయన తోకకేక అంత బయటే మూతి పగులుతుంది చెప్తున్నా. అరే మచ్చా. నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు కదా, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. రే మచ్చా. దే నువ్వు ఉండరా. అది కాదురా. ఇదిగో నీకు పని ఉందన్నావు కదా, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఎక్కడి నుంచే. అరే అది కాదురా. వెళ్ళరా నువ్వు. ఇదిగో మళ్ళీ నాకు కనపడకు నువ్వు. రే ఎలా ఏటి అసలు ఎంత అండు కాదు. ఇదిగో అస్సలు ఇంకోసారి వదిలేపోను సరేనా. నువ్వు పోకు, ఏదో ఒక రోజు నేనే పోతా, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు. ఏంటి దగ్గరకు వస్తున్నావు? టచ్ చేస్తావా? దగ్గరకు వస్తే మూతి పగలు కొడతా. ప్లీజ్ ప్లీజ్ మూతి పగలు కొడతా. ప్లీజ్ ఒక్కసారి. వద్దన్నా? ప్లీజ్. సరే రేపు లాస్ట్ డే కదా, రేపు ఛాన్స్ ఇస్తాలే, ఈరోజు వద్దు. సరే నాకు ఆకలేస్తుంది. ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? వద్దు, నేను ఆల్రెడీ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. ఇది నన్ను చంపడానికి అమ్మా. రే రే ఒకసారి లేరా. ఉండే అంత లాస్ట్ డే అయితే మాత్రం పొద్దునే. రే అది కాదురా, ఎవరో డోర్ కొడుతున్నారు. అమ్మని అమ్మ. అవునా? మ్మ్, మీ అమ్మ నాన్న వచ్చిరేటే? తెలీదు, ఒకసారి వెళ్ళి చూడు. ఏయ్ ఏటి నన్ను చంపిద్దామని ప్లాన్ చేసేవేటి అడ్డంగా దొరికిపిచ్చి? ఒక పంజి ఈ కిటికీలో నుంచి వెళ్ళి చూడు ఎవరు వచ్చారని. అమ్మో నాయనో ఇవాళ నా సవన్ లేచిపోద్ది నాకు అర్థమైపోయింది. ఉసి నీకు అన్నీళ్ళు కానీ బాబాయిలు కానీ ఎవరన్నా ఉన్నారేటి? లేరు. అవునా? మరి ఈడు ఎవడై ఉంటాడో? నేను వెళ్ళి మాట్లాడుతాను, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నేను పిలిచినప్పుడు బయటికి రా సరేనా? సరే. ఎవరు కావాలండి? ఎవడ్రా నువ్వు? ఇంట్లో ఏం చేస్తున్నావురా దొంగసాలే? మీరెవరు అసలు? మా ఇంటికి వచ్చి నన్ను దొంగ అంటున్నావు? నీ ఇల్లు ఏంద్రా అవలాగా నా ఇంటికి వచ్చి కథలు పడుతున్నావు? హలో, ఇది నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, నేను దాని లవర్నే. నీ గర్ల్ ఫ్రెండ్దా? ఇంటి ఓనర్ బే, ఇల్లు నాది. అమ్మో ఇంటూ అనరా. సారీ సార్, నాకు తెలియదు కదా. అన్నట్టు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా? ప్రియానా? అవును సార్, ప్రియానే. రండి సార్ లోపలికి వచ్చి కూర్చోండి. ఒక 2 minutes సార్. ఓకే. ప్రియా 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 ఎటు వెళ్ళిపోయింది గుంట? ఏంది ఏమో వెతుకుతున్నావు? అంటే ప్రియా ఇప్పటిదాకా ఇక్కడే ఉండేది సార్, కనబట్టలేదు సడన్గా. ఫోన్ చేయి. సార్.
The number you are trying to call is currently not reachable. Please try again. The number you are trying to call is currently not reachable. Please try again. ఏమైంది? స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును సార్, ఆ, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి సార్, కనబట్టలేదు. సర్లే కానీ కూర్చో. ప్రియా నీకు ఎప్పటికెళ్ళి తెలుసు? 1 year నుంచి తెలుసు సార్. మ్మ్. సరే కానీ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4 days అవుతుంది సార్. మ్మ్. అంటే 4 days ముందర ఆ పిల్లతో మాట్లాడినావు నువ్వు? లేదు సార్, ఉండడానికి ముందు మాట్లాడలేదు సార్. అంటే చిన్న గొడవ అయ్యి. అంటే ఏం మెసేజ్ రాలేదు ఆ పిల్ల దగ్గర నుంచి నీకు? లేదు సార్, గొడవ అయ్యాక 4 days బ్యాక్ కాల్ చేసి ఇంట్లో ఎవరు లేరు అంటే ఎగ్జైట్ అయ్యి వచ్చేసాను సార్. ఆ పిల్ల లేకుండానే కాల్ చేసి నేను రమ్మన్నదంటే సిన్సియర్గా లవ్ చేసి ఉంటుంది నిన్ను. సార్ లేకపోవడం ఏంటి సార్, 4 రోజులు నాతో పాటే ఉంది కదా సార్. అరే బాబు, ఆ పిల్ల చనిపోయి 1 week అవుతుంది. ఆ పిల్ల లేకుండా కాల్ చేసి నేను రమ్మన్నదంటే ఆ పిల్ల గ్రేట్ అంటున్నా నేను. సార్ ప్రియా చనిపోవడం ఏంటి సార్, 4 days నాతోనే ఉంది కదా సార్. చూడు తమ్ముడు, ఆ పిల్ల చనిపోయి 1 week అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల చనిపోయినమ్మటే వాళ్ళ ఊరికి తీసుకొని పోయారు. లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. అరే కావాలంటే వాళ్ళ అమ్మాయి నెంబర్ ఇస్తా, కాల్ చేసి కనుక్కో. సార్ అది నాతో పాటే ఉండి నాకు వండి పెట్టింది సార్, నాకు నమ్మబుద్ధి అవుతలేదు. సరేరా, ఆ పిల్లని నువ్వు ముట్టుకున్నావా? ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో ఉంటున్నావు కదా, టచ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసావంటే నరికేస్తా చెప్తున్నా. లేదు సార్. సరేలే, ముట్టుకోలే. ఆ పిల్ల వంట చేయడం చూసినావా? ఫ్రిడ్జ్లో పెట్టాను, వెళ్ళి తినేసిరా. ఫ్రిడ్జ్లో పెట్టావా? సరే, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? వద్దు, నేను ఆల్రెడీ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. లేదు సార్. వంట చేయడం చూడలే, మరి తిండి ఎడకెళ్ళి తిన్నావురా? అన్నీ ఫ్రిడ్జ్లోంచే తిన్నాను సార్. బా, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తిన్నావా? మంచి టేస్ట్ ఉన్నాయా? లేదు సార్, తిన్నంటనే వామిటింగ్ చేసుకునేవాడిని. అరే ఎందుకేందో తెలుసారా వామిటింగ్ నీకు? దానికి సరిగ్గా వంట రాదేమో అనుకున్నాను సార్. నీ మొక్కరా, ఆ ఫుడ్ అంతా 1 week నుంచి ఫ్రిడ్జ్లో మురుగబెట్టిన ఫుడ్ అది. ఆ పిల్ల చనిపోయింది తమ్మి. ఇగో నువ్వేమనుకున్నా అదే నిజం. ఇగో ఇవన్నీ మర్చిపో. నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పిల్ల ఫైనల్గా నేను చూద్దాం అనుకుంది, అందుకే పిలిపించింది. అర్థమైందా? మనం అనుకున్నాం కదా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో నేను ఈ 4 days చూస్తాను. అది జరిగింది, ఇంక నేను పోయేస్తా. ఆ పిల్ల గుర్తులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళు, సరేనా? ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. రే, నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నాతోనే ఉంది కదా? రే హౌలేగా, నన్ను ఎడ చెప్పనిచ్చినవరా నువ్వు? పిలుస్తుంటే పో 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 అంటున్నావు. సరేరా, ఇప్పుడు చెప్పు సరిగ్గా. అరే ఆ రోజు అక్కడ ఎవరు లేరురా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కూడా అర్థం కాలే నాకు.
ఈ ఒలగాడేంది ఫోన్ కట్ చేసిండు మధ్యలో. సర్లే. ఆ పిల్ల గుర్తులు ఏమైనా ఉంటే తీసుకున్నాను. నువ్వు పోకు, ఏదో ఒక రోజు నేనే పోతా. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు.